ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ బృందా బర్త్డే చాలా అంటే చాలా సింపుల్గా చేశాను. ఎందుకు సింపుల్గా చేయాల్సి వచ్చింది అంటే, యాక్చువల్గా బృందా పుట్టినప్పటి నుండి తను 2 ఇయర్స్ బర్త్డే కూడా చాలా బాగా చేశాము. తనకి నచ్చింది తీసుకొని నచ్చినటువన్నీ ఆర్డర్ చేసి మరీ బర్త్డే చేశాను. బట్ లాస్ట్ ఇయర్ కొంచెం ఏదో ఒక ఇష్యూ వల్ల సడన్గా ఫినాన్షియల్ ప్రాబ్లం వచ్చేలోపు నేను ఏది పాపం ఆర్డర్ చేయలేక ఏది తీసేయలేక చాలా అంటే చాలా సింపుల్గా జస్ట్ రేపు బర్త్డే అంటే ఈరోజు నైట్ అలా వెళ్ళి డ్రెస్ తీసుకొచ్చి ఒక కేక్ మాత్రం ఇది ఆర్డర్ చేశాను. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ని, ఇంటి దగ్గర ఉండే ఫ్రెండ్స్ని పిలిపించి ఇంకా ఇంట్లో నేనే ఇంకా వాళ్ళ ముగ్గురిని పిలిపించి బర్త్డే చేశాను అన్నమాట. అది కొంచెం బాధ అవుతుంది, బట్ స్టిల్ తను బాధపడుతుంది కాబట్టి ఆ ముగ్గురినైనా పిలిచి ఆ కేక్ని తెప్పించి మరీ చేశాను. దాంతోపాటు యాక్చువల్గా ఆ డేస్ అంతా మొత్తం చాలా డిప్రెషన్ డేసే, చాలా అంటే చాలా డిప్రెషన్ డేస్. జీర్ణం చేసుకోలేని ఇయర్ అంటే పర్టికులర్ 2024. బట్ అయినా కూడా నా బంగారు తల్లి బృందా కోసం అలా బర్త్డే చేశాను అన్నమాట. కేక్ అయితే మీరు స్టార్టింగ్ చూశారు కదా, తనకి మేకప్ అంటే ఇష్టం అని చెప్పి మేకప్ థీమ్ కేకే వేయించాను. అది నార్మల్ ఐజీపీలో ఆర్డర్ చేశాను, అప్పటికి అదే తక్కువ ఉండింది. సో ఇంకా అది ఆర్డర్ చేసి తనకి లిప్స్టిక్ అవన్నీ బాగా ఇష్టం అని చెప్పి ఆ లిప్స్టిక్ని ఫస్ట్, అంటే లిప్స్టిక్ చాక్లెట్ అవంతా, ఇట్స్ నాట్ ఒరిజినల్ లిప్స్టిక్, ఇది జస్ట్ ఫ్లేవర్ అన్నమాట. ఇంకా అది తనకి ఇచ్చేసి ఇంకా అందరికీ కేక్స్ని కూడా కట్ చేసేసి ఫస్ట్ బృందాకి ఇచ్చాను అనమాట. అందరికీ వాళ్ళ ఫ్రెండ్స్కి పెట్టు అని చెప్పి ఇంకా అందరికీ పెట్టింది. అలా టీవీలో అప్పటికి పాటలు వేసి ప్లే చేసి తనతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు నేను కూడా ఆడుకోవాల్సి వచ్చింది. పాపం ఈరోజు ఈ వీడియో నేను ఎడిట్ చేస్తూ ఉంటే ఆ టీవీ చూసి మమ్మీ టీవీ ఎక్కడికి వెళ్ళిపోయింది అనింది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మేము ఈ టీవీని కూడా ఇచ్చేసామన్నమాట. సో ఇప్పుడు ఇంట్లో కూడా టీవీ లేదు, సో దానికి టీవీ కూడా అడిగింది. నేనైతే ఇంకా దాన్ని లాస్ట్ టైం ఏం చెప్పిందంటే టీవీ ఏదో ప్రాబ్లం అయిందన్న ఇచ్చేసానని చెప్పాను. కానీ పాపం ఈరోజు వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూసి మరీ అడిగింది. ఇంకా నేను చిన్న ఒక 10 రూపీస్ అప్పటికి ఈ కలర్ పెన్సిల్స్ తెచ్చాను. చెప్పాను కదా అప్పుడు కొద్దిగా ప్రాబ్లం ఉండేలోపు నా చిన్న బడ్జెట్లోనే చేశానన్నమాట. ముగ్గురికి 3 పెన్సిల్స్ 3 చాక్లెట్స్ 10 రూపీస్ ఇచ్చి ఇంకా ప్లేట్లోకి ఒక్కొక్క కేక్ని అలా సర్వ్ చేశాను. ఫస్ట్ ఒకసారికి ముగ్గురికి ఒక్కొక్క ప్లేట్లో కేక్స్ ఇచ్చాను. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కేక్ ఇచ్చి మరీ పంపించాను. ఎందుకంటే అంతా ఎక్కడ తింటుంది బృందా, సో పిల్లలన్నా హ్యాపీగా తింటారు. మేము ఆ టెన్షన్స్లో ఎక్కడ తినేకుండే వాళ్ళం కాదు. సో జస్ట్ ఆ కేక్ అలా వేసి ఫస్ట్ కాసేపు మందిని కూర్చోబెట్టి తినమని చెప్పాను. అందరూ ముగ్గురు పిల్లలు బృందా అందరూ కూర్చొని తిని కేక్ని ఎంజాయ్ చేశారు. ఇట్స్ యమ్మీ అన్నట్టు. బృందా డ్రెస్ అయితే గ్రే కలర్ తీసుకున్నాను. చాలా సింపుల్గా కూడా రెడీ చేశాను. ఇంకా అందరికీ కేక్స్ ఇచ్చేసాము. అందరూ పిల్లలు బృందా అందరూ టీవీ చూసుకుంటూ ఈ డయానా వీడియోస్ అవన్నీ చూసుకుంటూ ఇంకా కేక్స్ తినేసారనమాట. కేక్స్ తింటూ చాలా బాగుందని కూడా కమెంట్ కూడా ఇచ్చారు పిల్లలు. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ, ద టేస్ట్ వాజ్ యమ్మీ అన్నారు. సో ఐ సెడ్ గుడ్, మీకు నచ్చింది కదా అని చెప్పాను. ఇంకా అందరూ ఇంకా తినేసేసి ఫాస్ట్గా తినేయండి అని చెప్పి ఇంకా టిష్యూస్ ఇచ్చాను. ఈ బుట్ట బొమ్మ మాత్రం పక్కన కూర్చొని తింటూ ఉంది. సో ఇది చిన్న ఫ్రెండ్, బృందా కంటే 1 ఇయర్ డిఫరెన్స్ దానికి. ఇంకా వీళ్ళంతా 2 ఇయర్స్ డిఫరెన్స్. ఇంకా అందరికీ బలూన్స్ ఇచ్చేసాను. ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్ 2 బలూన్స్ ఇచ్చాను అందరికీ. ఇంకా డ్యాన్స్ ఆడదామని ఇంకా హ్యాపీ బర్త్డే పాట వేశాను టీవీలో. ఇంకా అది పాటకి అది ప్లే చేస్తూ ఉంది, అంటే ప్లే అవుతూ ఉంది. వీళ్ళు డ్యాన్స్ ఆడుకుంటూ ఉన్నారు. మధ్యలో ఇంకా బృందా నాకు తెలుసు కదా, తను అంత అలవాట్లేదు కాబట్టి నేను కూడా జాయిన్ అవ్వాల్సి వచ్చింది. నేను వెళ్ళి ఇంకా జాయిన్ అవ్వాను. నేను కూడా ఇంకా జాయిన్ అయితే తను కంఫర్ట్గా పిల్లల్ని చూశారు కదా, ఇప్పుడు పడిపోయారు. సో అందుకని ఈవెన్ ఐ వెంట్ జాయిన్ అయ్యాను. బృందాని ఇటు సైడ్ రమ్మని చెప్పాను. పిల్లలకి తల్లి దగ్గర చాలా కంఫర్ట్ ఉంటుంది. నా బృందాకైతే అమ్మ నేను ఉండాలి. సో అలా వాళ్ళు చేయబట్టుకొని నేను కూడా ఇంకా రింగా రోజెస్ అంతా
రకరకాల గేమ్స్ ఆడుకుంటూ అలా ఆ రోజు టైం స్పెండ్ చేసి బృందా బర్త్డేని కొంచెం స్పెషల్గా చేసుకున్నానన్నమాట. జస్ట్ ఇలా ఏదో ఒకసారి కదా చిన్నపిల్లలతో ఉన్నప్పుడు చిన్నపిల్లల్లో అయిపోవాల్సిందే, అప్పుడే కదా వాళ్ళకి ఎంటర్టైన్గా ఉంటుంది. పాపం వాళ్ళని అలాగే వదిలేస్తే వాళ్ళకి నచ్చినట్టు పాపం ఆడుకుంటూ ఉంటారు. సో ఆల్మోస్ట్ నేను బృందాతో ఆడుకుంటూ ఉంటాను కాబట్టి పిల్లలు వచ్చినప్పటికి ఇంక నేను కూడా జాయిన్ అవ్వాల్సి వచ్చింది. బలూన్స్ అందరికీ 2 ఇచ్చాను. ఇంక ఇలా డాన్స్ స్టార్ట్ చేసామన్నమాట. అలా వి ఎంజాయ్ థర్టీ. ఆ కొన్ని క్షణాలు అన్నీ మర్చిపోయి ఇంకా బృందా బర్త్డే సెలబ్రేట్ చేయాల్సి వచ్చింది వాళ్ళ క్యూట్ ఫ్రెండ్స్తో. అందులో 2 ఫ్రెండ్స్ ఇప్పుడు యాక్చువల్గా ఇండియాలో లేరు. రెడ్ డ్రెస్ అమ్మాయి మాత్రం ఇండియాలో ఉంది. ఇంకా వాళ్ళిద్దరూ సిస్టర్స్ యాక్చువల్గా, చింటూ. సో వాళ్ళిద్దరూ వచ్చేసి ఇంకా ఫారిన్ కంట్రీకి వెళ్ళిపోయారు, ఐ గెస్ ఫర్ US. వాళ్ళ డాడీ అక్కడ వర్క్ చేస్తున్నారని. సో నేనైతే వీళ్ళందరి దగ్గర ఇంకా ఇలా డాన్స్ ఆడుకుంటూ ఎంటర్టైన్ చేసుకుంటూ అలా బర్త్డే చేశామన్నమాట. ఈ వీడియో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటా. ఈ ఇయర్ బై గాడ్స్ గ్రేస్ అన్నీ మంచిగా జరిగితే తప్పకుండా బృందా బర్త్డే కొద్దిగా స్పెషల్గా చేయాలనుకుంటున్నాను. లెట్స్ సీ ఫర్ ఇట్. ఒక బర్త్డే ఎక్స్పెన్సివ్గా కాకపోవచ్చు, కానీ మనసు నిండి ఉంటే అది చాలు. ఈ వీడియో నా గుండెల్లో ఉన్న ఒక చిన్న బట్ ప్రీషియస్ మెమొరీ. మీరు కూడా ఇలా చిన్న మూమెంట్స్ని చెరిష్ చేస్తున్నారా? చింటూ తీసుకో బలూన్ ఇక్కడ అయిపోయింది. ఆడుకుంటారా ఇంకా? చాలా టైర్డ్ కాలేదా? లేదా? సూపర్ ఎనర్జీ అందరూ, సూపర్ ఎనర్జీ. నో టైర్డా? సో అలా జరిగిందన్నమాట బృందా బర్త్డే. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అమ్ము సుకన్య వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.